जटाटवीकलज्ज्वल प्रवाहपावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादमड्डवर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम्। మారుతి చేతులలో వృక్షాసురుడు వధింపబడ్డాడు. వాలికి మారుతిని చంపాలనే ఆలోచన పూర్తిగా విఫలమయ్యింది. అంజన భయపడింది. ఒకవేళ మారుతి లీలలు తననేదైనా పెద్ద సమస్యలో పడేస్తాయని. అక్కడ మారుతికి రాబోయే తెలియని సమస్యల అనుభూతి తనని చింతింపజేస్తాయి. మరొకవైపు మారుతి లీలలు ఆమె ముఖంలోని చింతను హరింపజేస్తూ ఉంటాయి. భగవంతుడా, నీ కృపా దృష్టి ఎప్పుడు మారుతి పైన ఉంచు తండ్రి. ఓ కరుణాసాగర, నాకు తెలుసు మీ అభయహస్తం మారుతి పైన ప్రతి క్షణం ఉంటుంది అని. అయినా తనని సమస్యల నుండి రక్షించడానికి రేపు నేను మృత్యుంజయ మంత్రాల అనుష్ఠానం చేయిస్తాను. పూజారి గారు, మీరు 108 సాధువుల్ని పిలవండి. యువరాజు రక్షణ కోసం మృత్యుంజయ జపానికి ఏర్పాటు చెయ్యండి. తప్పకుండా మహారాణి. రాబోయే త్రయోదశి శుభదినాన. త్రయోదశ? అవును. త్రయోదశి అంటే ఒక రోజు మిగిలింది పూజారి గారు. మీరు రేపు ఉదయాన్నే జపాన్ని మొదలు పెట్టండి. రేపు సోమవారం పరమేశ్వరి రోజే కదా. చూడండి ఆయమ్మ, మీరు పూజారి గారి దగ్గర అనుష్ఠానానికి కావలసిన సామాన్య సూచీని తయారు చేయించండి. ఇక మంత్రి గారితో చెప్పి, సరే వదిలేయండి, నేనే మంత్రి గారికి చెప్పి సామాన్య సూచీని తయారు చేస్తాను. నువ్వెందుకింత కంగారు పడుతున్నావు దేవి? మంత్రి గారు ఆయమ్మ అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు. నేను ఎందుకు చేయాలనుకున్నానంటే, రేపు అనుష్ఠానంలో ఎలాంటి తప్పిదము జరగకూడదు. అదే నిజమైతే నువ్వు ఏమాత్రం చింతించకు దేవి. నీ కోరిక అదే అయితే అనుష్ఠానానికి అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటాను. నువ్వు వెళ్ళు, మారుతితో పాటు వెళ్ళి విశ్రాంతి తీసుకో. అన్నయ్య, 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 ఎంతసేపని ఇక్కడే కూర్చుని ఉంటావు? పైకి లే అన్నయ్య, లే. అన్నయ్య, శాంతించన్నయ్య. ఏదైతే జరిగిందో అది నీ పొరపాటు అనుకుని మర్చిపో అన్నయ్య. అసలు నేను ఏం చేశాను? అది నా పొరపాటు అనుకోవడానికి నేను ఎలాంటి పొరపాటు చేయలేదు. దేవతల అధిపతి మహాబలి ఇంద్రుడి పుత్రుణ్ణి నేను వాలి. ముల్లోకాల్లో మహాశ్రేష్ఠ యోధుడు అలాగే మహాశాసకుణ్ణి కావాలనుకున్నాను. కానీ ఆ మాయావి మర్కట్ నా జీవితంలో ఉన్న ఈ ఏకైక లక్ష్యాన్ని చేరిపేయాలనుకున్నాడు. ఒకవేళ నేను వృక్షాసురుడితో కలిసి అతన్ని అంతం చెయ్యాలి అని అనుకుంటే అది నా పొరపాటు అవుతుందా?
వృక్షాసురుడి ముందుకు వెళ్ళడం అంటే దాని అర్థం స్వయంగా మృత్యు ముఖంలోకి వెళ్ళడమే. అది తెలిసి కూడా నేను మన ఇద్దరి సోదరులు అలాగే కిష్కింద మంచి కోసమని వెళితే అది నా పొరపాటు అవుతుందా? సుగ్రీవా, మన సోదరులు ఇద్దరి మధ్య ఎవరైనా అడ్డుగోడలు కడితే లేదా గోతులు తవ్వితే దాని సంపూర్ణమైన పరిణామం కిష్కిందంతా అనుభవించాలి. ఒకవేళ నేను ఇది ఆలోచించి ఆ గోడని కూల్చివేయాలి అనుకుంటే లేదా ఆ గొయ్యిని పూడ్చడానికి ఏదైనా ఆలోచన చేస్తే అది నా తప్పు అవుతుందా? చెప్పు సోదరా, ఇది నా పొరపాటు అవుతుందా? చెప్పు సోదరా, నేను చేసిన తప్పు ఏమిటి? ఏమిటి నా పొరపాటు? నీ పొరపాటు ఉందన్నయ్యా. నీ గొప్పతనం తుచ్చమైపోతుంది ఎప్పుడైతే నువ్వు నారదులు వారు చెప్పినంత మాత్రాన నిర్దోషి అయిన ఒక బాలకుడు ప్రాణాల్ని హరించడానికి పన్నాగం పన్నినప్పుడు. వాలి అన్నయ్య, మహానుభావుడు ఎవరవుతారంటే వారు తమ పురుషాధిక్యంతోనే తమ తలరాతల్ని మార్చుకోగలరు. కానీ నువ్వు అకారణంగానే అమాయకుడైన అకారణంగానా? ఛీ! నేనెందుకు ఇటువంటి మూర్ఖుడితో మాట్లాడుతున్నాను? ఇన్ని కారణాలు చెప్పినప్పటికీ ఇప్పటికీ నువ్వు అంటున్నావు అకారణంగా అని. ఒకవేళ నేను ఈ బండరాళ్లకు నచ్చజెప్పినా అప్పుడు ఇవి నా వ్యధను విన్న తర్వాత కరిగిపోయేవి. నువ్వు తాడు కాలిపోయింది, కానీ బలం తగ్గలేదు. అహంకారం అనే తాడు చాలా కఠినంగా ఉంటుంది దేవి. ఒకవేళ తగిన సమయంలో దాని బలం తగ్గకుంటే ఏదో ఒకరోజు అదే వ్యతిరేకంగా మారుతుంది. ఇక దాని పరిణామంతో అహంకారి తన అంతానికి చేరువవుతాడు. ముందు అంజనా ప్రభావితురాలయ్యింది ప్రాణవల్లభ, రెండవదిగా వాలి. ఇక ఆ మూడవది ఎవరు? ఎవరి మీద వృక్షాసురుడి మృత్యువు ప్రభావం పడింది? ఆ మూడవ ప్రాణి ఈ సంఘటనకి ప్రత్యక్ష సాక్షైతే కాదు, కానీ ఈ సంఘటనతో తను ఎక్కువ ప్రభావితుడు కాబోయాడు. అతడే రావణుడు. అహంకారం, బలము, పొగరు ఇంకా కోపాన్ని ఆశ్రయించిన పురుషుడు మహాజ్ఞాని అయినప్పటికీ సన్మార్గాన్ని స్వీకరించలేడు. నిజానికి చెడు అలాగే దురాచార మార్గంలో నడుస్తాడు. అటువంటి వాడు ఒకవేళ భక్తిని ప్రదర్శించినా అప్పుడు శక్తిని పొందడానికి, తన స్వార్థాన్ని నిరూపించుకోవడానికి మహాజ్ఞాని అయిన రావణుడు కూడా అటువంటి భక్తుడే. అతని ఛత్రఛాయలో అసురులు తిరిగేవారు. అధర్మము, పాపము విర్రవీగుతూ ఉండేది. ఆగడాలకు హద్దులు లేవు. అత్యాచారానికి, వ్యభిచారానికి పూర్ణ రూపము. जटाटवीकलज्ज्वल प्रवाहमावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकां डमड्डमड्डमड्डमन्निनादमड्डवर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम्। जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्प निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्टपावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम। धरा
గంగాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దురధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని. అతడు ముల్లోకాలలోనూ అల్లకల్లోలాన్ని సృష్టించాడు. దైత్యులను రక్షించేవాడు, దానవులకు విధాత. లంకలో మహాదేవుని భక్తుడైన రావణుడు తన ఇష్టదైవాన్ని భక్తిపూర్వక పూజ ఆరాధనతో ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు. ఇక మరొక వైపు సుమేరులో మారుతి మీదకు పదే పదే వచ్చే సమస్యలకు చింతించి అంజన ఆగ్రహానికి గురయ్యి మారుతి సంరక్షణ కోసం 108 మంది బ్రాహ్మణుల చేత 1,50,000 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించే ఏర్పాట్లు చేసింది. నాకు నా పుత్రుణ్ణి చూస్తుంటే గర్వంగా ఉంది. అతడు వృక్షాసుడి వంటి మహారాక్షసుణ్ణి శాశ్వతంగా అంతం చేశాడు. ఆర్యపుత్ర, మారుతి ఏదైతే చేశాడో దానివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆలోచించండి, కానీ ఇప్పుడు తన వయసు ఎంత అని. తను ఒక శిశువు, అమాయకుడు. ఇప్పటి నుండి శత్రువులు ఉత్పన్నమైతే ఒక రాజు యొక్క పుత్రుడు శత్రువులకు ఎప్పుడూ కూడా భయపడకూడదు దేవి. రాజపుత్రుడు ఏదైతే చెయ్యాలో నా పుత్రుడు ఈరోజు సరిగ్గా అదే చేశాడు. వృక్షాసురుడితో సంధి చేసుకున్న కారణంగా నేను తన క్షేత్రంలో ప్రవేశించలేదు. నేను ఏదైతే చెయ్యాలనుకున్నానో నా పుత్రుడు అది చేసి చూపించాడు. నా పుత్రుడు నాకు గర్వకారణం. నేను చూస్తూనే ఉన్నాను, ఇంత పెద్ద పూజ జరుగుతోంది, ఇక్కడ నేనున్నాను, కానీ నీ దృష్టి పూర్తిగా మారుతి మీదే ఉంది. ఇలాగే నీ పుత్రుణ్ణి ఎంతసేపని చూస్తూ ఉంటావు? అది నేను మారుతిని గమనిస్తున్నాను ప్రభు. కానీ మారుతి భవనంలోనే ఉన్నాడు కదా, భవనం నుండి బయటికి వెళ్ళలేదుగా. భవనంలో మారుతికి ఎలాంటి ప్రమాదం వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ తను నా కళ్ళ ముందు నుంచి ఎక్కడికి కదలనివ్వను ప్రభు. నువ్వు ఎప్పుడూ చింతిస్తూ ఉంటే ఎలా దేవి?
ఇది మంచిది కాదు. అసుర శక్తులు మాయతో నిండి ఉంటాయి ఆర్యపుత్ర. ఎక్కడికైనా చేరుకోగలవు. ఏళ్ల క్రితం మీరు శంభసాషుణ్ణి వధించారు. అప్పుడు తన పుత్రుడు వృక్షాసురుడు ఆ శత్రుత్వం ప్రగా మన బిడ్డపై తీర్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడు మారుతి వృక్షాసుని వధించాడు. దీనితో ఇంకెంతమంది అసురులు తనకి శత్రువుగా మారుంటారు. ఇప్పుడు మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. మన పుత్రుడికి ఎలాంటి సమస్య రాకూడదని అనుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను దేవి. కానీ మనం ఎక్కడెక్కడ, అలాగే ఎంతవరకు మన పుత్రుడిని మన నీడలో ఉంచి కాపాడగలము? ఇక నువ్వైతే చూస్తున్నావు కదా, మన పుత్రుడు మారుతి మిగతా బాలులకు భిన్నంగా ఉన్నాడు. నాకు తెలుసు ఆర్యపుత్ర, కానీ నేనొక తల్లిని. నా పుత్రుడు రక్షణ కోసం ఏం చెయ్యగలిగినా సరే నేను చేస్తాను. అందుకే కదా ఈ జపాన్ని ఏర్పాటు. మారుతి, ఆర్యపుత్ర, మారుతి ఎక్కడికి వెళ్ళాడు? మారుతి ఎక్కడున్నాడు? ప్రాణవల్లభ, శివుడికిష్టమైన మృత్యుంజయ మంత్రం అనుష్ఠానం ఎవరి ప్రాణాలైతే ప్రమాదంలో ఉంటాయో వారి కోసం చేస్తారు. కానీ మారుతి అయితే స్వయంగా సంకట విమోచనుడు కదా. దాని గురించి మాకు తెలుసు, అలాగే మీకు తెలుసు. త్వరలో ఈ సృష్టి కూడా తెలుసుకుంటుంది. కానీ తల్లి ఎప్పుడూ తల్లే కదా. ఆమె దృష్టిలో సంతానము ఒక అమాయక బాలకుడు. చివరికి వాడు సంకటమోచనుడైనా సరే, విఘ్న వినాశకుడైనా సరే, లేక ఈ సృష్టికి పాలకుడైనా సరే, తన పుత్రుడి గురించి చింతిస్తూ ఉన్న ఆ తల్లి అంజనకు ఇది అర్థం కావడం అంత తేలిక కాదు. సత్యమే నాథా. తల్లి తన పిల్లల కోసం ఎప్పుడూ చింతిస్తూనే ఉంటుంది. ఆ బిడ్డ మనిషి బిడ్డ అయినా లేక ఏదైనా ప్రాణిదైనా తల్లి ఒడే బిడ్డకు ప్రపంచంతో సమానమవుతుంది. అమ్మా, మారుతి, ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, ఇక్కడ చాలా బాగుంది కదమ్మా. అందరూ కలిసి జపం చేస్తున్నారు. కానీ అమ్మా, మారుతికి కూడా పురోహితుల్లాగా జపం చేయాలనిపిస్తోంది. కుమారా, పురోహితులు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తున్నారు. రుద్రాక్షమాలతో ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. కానీ అమ్మా, మారుతి వద్ద అటువంటి మాల లేదు కదా. రుద్రాక్షమాల, రుద్రాక్షమాల మీ దగ్గర ఉందా నాన్నగారు? అవును కుమారా, నా వద్ద రుద్రాక్షమాల ఉంది. ఆ మాలని మీరు మారుతికి ఇవ్వండి నాన్నగారు. మారుతి జపం చేస్తాడు. కుమారా, వేరే వాళ్ళు వేసుకున్న మాలతో జపం చెయ్యకూడదు. నేను నీకోసం నూతన మాలను తెప్పిస్తాను. అలా చూడు, వచ్చేసింది మారుతి సరికొత్త మాల. ఇదే మారుతి యొక్క
ఒక సరికొత్త రుద్రాక్షమాల. ఇక్కడ మారుతి కోసం ప్రత్యేక స్థానం ఎక్కడా మిగల్లేదు. నేనిప్పుడు జపం ఎక్కడ చెయ్యాలి?